పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటోంది ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం. ఆ దిశగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అంతేనా, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? అది ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతోంది? గత పాలనకు సంబంధించిన వాటిని అప్లోడ్ చేయాలన్న డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయి? ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రజలకు ఉపయోగపడే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అదే జీఓఐఆర్ పోర్టల్ పునరుద్ధరణ. గత ప్రభుత్వ హయాంలో అరాచకం రాజ్యమేలిందని, వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని ఎన్నికల ముందు ఆరోపించారు కూటమి నేతలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ఆర్థిక పరిస్థితి మొత్తం అధ్వానంగా మారిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకొచ్చాక వివిధ అంశాలపై టీడీపీ కూటమి సర్కార్ వరుసగా వైట్ పేపర్లు విడుదల చేసింది. జగన్ సర్కార్ పాలనలో ఆయా రంగాల వారీగా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది కళ్లకు కట్టినట్లు వివరించే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనకు భిన్నంగా తమ ప్రభుత్వం ఉండాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం జీఓఐఆర్ పోర్టల్ను మూసివేయగా ఇప్పుడు అదే విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు. ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో కాపీ జీఓఐఆర్ పోర్టల్లో అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా పరిపాలనలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అందుకు సంబంధించిన వివరాలేంటి అన్నవి ప్రజలకు క్షణాల్లో తెలిసిపోనున్నాయి. గతంలో సచివాలయంలో ప్రతి సెక్షన్లోనూ జీవోలకు రిజిస్టర్లుండేవి. వాటిలో నెంబర్ రాసి సంబంధిత జీవోలు విడుదల చేసేవారు. సాధారణ ప్రజలకు ఇవి పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. కానీ సమాచార హక్కు చట్టం కారణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు అందుబాటులోకొచ్చాయి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నాటి ప్రభుత్వం జీఓఐఆర్ పోర్టల్ రూపొందించింది. అప్పట్నుంచి అన్ని ప్రభుత్వాలు ఈ నిబంధన పాటిస్తూ వచ్చాయి. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే పద్ధతి కొంతకాలం అవలంబించారు. కానీ రాను సీన్ మారిపోయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల్లో నిరసనలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జీఓఐఆర్ పోర్టల్ను మూసేసి 2008కి ముందున్న పాత రిజిస్టర్ విధానాన్ని తీసుకువచ్చింది జగన్ సర్కార్. ఇదే విషయంపై కొందరు కోర్టుకెళ్లారు. ఫలితంగా నాటి ప్రభుత్వం సెప్టెంబర్ 7, 2021న జీవో నెంబర్ 100ను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను టాప్ సీక్రెట్, సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ అని విభజించారు. రొటీన్ కేటగిరీ కింద వచ్చే జీవోలను ఏపీ ఈ గెజిట్ పోర్టల్లో వారానికి ఓసారి అప్లోడ్ చేస్తామని కోర్టుకు వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం జీవోలను అప్లోడ్ చేయాలని కోర్టు ఆదేశించినా నాటి వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఏపీలో ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతానికి భిన్నంగా పాలన ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం అన్నీ ట్రాన్స్పరెంట్గా జరగాల్సిందేనని మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే ఈ నెల 29 నుంచి జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక్కడే రాజకీయ నేతలు, మేధావులు, సామాన్య ప్రజల నుంచి కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుచోట్ల ఎన్నో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. గత సర్కార్ హయాంలో ఏదో జరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 2021 ఆగస్టు 15 నుంచి గత వైసీపీ సర్కార్ జారీ చేసిన మొత్తం జీవోలన్నీ జీఓఐఆర్లో అందుబాటులో ఉంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సాధారణ రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను సాధ్యమైనంత త్వరగా జీఓఐఆర్లో అప్లోడ్ చేయకపోతే ఫైళ్ల మాదిరిగానే దగ్ధం కావచ్చు, లేదంటే కనిపించకుండా పోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఏపీలో ప్రజలకు మళ్లీ జీవో కాపీలు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమవుతోంది.